Here is the non-spoiler review of the film Nimda Telugu movie యాక్టెడ్ బై వరుణ్ సందేశ్. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునేలోపు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరు. ఇంకా మూవీ ఎలా ఉందనేది చెప్తే, ఈ నిందా మూవీ నా బొందా మూవీలా ఉంది. నాకేం నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ ఎంతో కొంత బిలో యావరేజ్ అని చెప్పచ్చు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం అట్టర్ ఫ్లాప్కి, డిజాస్టర్కి పరాకాష్ఠలా తయారైంది. ఇంకా కథ విషయానికి వచ్చేస్తే, ఒక తప్పు చేయని వ్యక్తికి శిక్ష పడకూడదని తండ్రి అంటాడు, కొడుకు అంటాడు. ఒకడు మాస్క్ వేసుకుని ఎవడు అంటాడు. ఆ మాస్క్ వేసుకుని అన్నది ఎవరు ఏంటనేది మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుందేమో ట్రైలర్ చూసిన వాళ్ళకి, కానీ గెస్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత ఒక 6 సస్పెక్ట్ కింద అనుకుని ఆ 6 విచారించడానికి ఒక రూమ్లో పెడతాడు మాస్క్ మ్యాన్. ఇంకా ఆ తర్వాత ఏమో అలా ట్విస్ట్ రివీల్ చేస్తూ వెళ్తారు. ఇంకా అక్కడ ప్రొసీడింగ్స్ చాలా స్లో నేరేషన్గా ఉంటాయి. నిద్ర కూడా వచ్చేస్తుంది, చాలా స్లోగా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ ట్విస్ట్ బాగానే ఉంది. మళ్ళీ సెకండ్ హాఫ్ మాత్రం స్టోరీ స్లోగా వెళ్ళింది ఫస్ట్ హాఫ్ అంతా, కానీ సెకండ్ హాఫ్ ఫాస్ట్గానే వెళ్తుంది. కానీ ఎన్ని ఫ్లాష్ బ్యాక్స్ అంటే అన్ని ఫ్లాష్ బ్యాక్లు కాదు ఇక్కడ ఇబ్బంది. నోటితో చెప్పాల్సిన ప్రతి విషయాన్ని ఫ్లాష్ బ్యాక్ రేంజ్లో ఒక కథ పెట్టి సబ్ప్లాట్ కింద పెట్టి తీసి బోర్ ఫీలింగ్ అనేది తీసుకొచ్చారు. నోటితో చెప్తే అయిపోతుంది భయ్య ఆ విషయం, కానీ ఫ్లాష్ బ్యాక్ పెట్టి మరీ సాగదీశారనే ఫీలింగ్ కలిగింది. ఇంకా ఫస్ట్ హాఫ్ ఏదో చెప్పగా వెళ్తుంది బిలో యావరేజ్గా. సెకండ్ హాఫ్ మాత్రం అమ్మో, ప్రతీదీ నోటితో చెప్పాల్సిన ప్రతి విషయాన్ని ఒక సబ్ ప్లాట్ కింద పెట్టి దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టి ఆ సాగదీసే విధానానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇంతకీ ఇన్ని దరిద్రాల్లో ఇంకో దరిద్రం ఏదన్నా ఉందంటే క్లైమాక్స్ భయ్య. అమ్మో, ఇదైతే కళాఖండం అని చెప్పచ్చు. ఇంకా క్లైమాక్స్ అయితే కిల్లరే ఫోన్ చేసి చెప్పేసి ఏమో ఉంటుంది భయ్య, నేనే చంపానని. అమ్మమ్మమ్మ నెక్స్ట్ లెవెల్. ఇది చిన్న స్పాయిలర్ అవుతుంది. అసలు ఎవరిదైతే తప్పు చేశాడో ఆడే జైల్లో ఉంటాడు, కానీ నేనే చంపానని ఫోన్ చేసి చెప్తాడయ్యా. పెద్ద కామెడీగా అనిపించింది నాకైతే. ఎమోషన్ ఫీల్ అవ్వమంటే ఎలాగయ్యా అసలు? కామెడీగా సీన్ రాసుకుని ఎమోషన్ ఫీల్ అవ్వమంటే ఎలాగ ఉంటుంది? పెద్ద కామెడీ ఇంక ఇది. ఇంతకీ నేనే అని అంటాడు కానీ ఆడు కాదంట. ఇదే వెరైటీ ట్విస్ట్ ఇక్కడ. నేనే అంటాడు కానీ నేను కాదు, ఆ కేసులో ఇరుక్కుపోలేదు, కావాలని నా ఇష్టానుసారంగానే నేను కేసులో ఇరుక్కున్నాను. ఇంకో చిన్న స్పాయిలర్, నా కూతురు చేసిన హత్య కోసమే నేను జైలుకి వచ్చాను అని అంటాడు. కూతురు అంత పెద్ద తప్పు చేస్తుంది, ఒకరిని చంపేస్తుంది. ఎందుకు చంపేద్దని చెప్పను, చంపుతుంది. కానీ ఒక్క తిట్టు కూడా తిట్టకుండా నేనే చేశానని ఆరోపణ పడుతుంది ఆ తండ్రి మీద. నేను కాదని చెప్పకుండా అరెస్ట్ అయిపోతాడు. తర్వాత కూతురు వచ్చినా కూడా తిట్టడు. ఈ విషయం తెలియకుండా చూసుకోమని వరుణ్ సందేశ్ ఫోన్ చేసి చెప్తాడు, ఇలా కూతురు వచ్చి నాతో మాట్లాడిందని. కూతురు మారిపోయింది, పశ్చాత్తాపంతో మారిపోయింది. కానీ తప్పు చేసిన వ్యక్తికి మాత్రం శిక్ష పడింది. ఇంకో 6 ఉంటారు, వాళ్ళు కూడా తప్పు చేయకుండానే ఇరుక్కుపోయినట్టు అయిపోయింది. ఇంక ఒక పక్క తండ్రి బయటకు వచ్చి మంచి జరిగింది, కానీ తప్పు చేయని వాళ్ళు 6 శిక్ష అనుభవిస్తున్నట్టే వాళ్ళు 6. మళ్ళీ తప్పు చేయని తండ్రి కూడా శిక్ష అనుభవిస్తున్నట్టే. ఇది న్యాయం ఎలాగవుతుందయ్యా? అసలు న్యాయం అనే కాన్సెప్ట్ మొదలెట్టి సగం న్యాయం ఎక్కువ అన్యాయం చేశారు. ఇంకా ఆ కంటెంట్ కాదండి, మీకు అర్థం అవ్వడం కోసం అంతసేపు చెప్పాను స్టోరీ ప్లాట్. ఇంకెలాగ ఉందండి, మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. అసలు కంటెంటే బాగా అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ వరకు కంటెంట్ బాగానే ఉంది అనుకున్నాను, సెకండ్ హాఫ్ కంటెంట్ ఎందుకయ్యా అన్నట్టుగా అనిపించింది. అమ్మో, ఈ సినిమాకి అసలు రేటింగే లేదు. వరుణ్ సందేశ్ యాక్టింగ్ కూడా బాగాలేదు భయ్యా నాకైతే. ఏదో అలా చేస్తూ వెళ్ళిపోయాడు యాక్టింగ్ అంతే.
అంతేనండి. రేటింగ్ కూడా ఇవ్వాలనుకోవట్లేదు. మీరు కనుక ఈ సినిమా చూసుండుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. క్లైమాక్స్ ఎలా అనిపించిందో ముఖ్యంగా కామెంట్ చేయండి. అంతేనండి ఈ వీడియో. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.